హరే కృష్ణ. అది మహాభారత యుద్ధం సమాప్తమైనటువంటి సమయం. ఆ యుద్ధ భూమిలో వీరుల యొక్క కవచాలు, వస్త్రాలు చల్లాచెదురుగా పడి ఉంటాయి. ఎన్నో రథాలు నేలకూలి ఉంటాయి. మరెన్నో జంతువులు తమ జన్మ నుండి విముక్తి పొంది అక్కడ ఎటు చూసినా కూడా భయంకరమైనటువంటి నిశ్శబ్దం ఆవహించి ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ రణభూమిలో ఒక గొప్ప యోధుడు, కల్మషమైనటువంటి ఒక మంచి మనిషి, ఒక మహావీరుడు, గంగాపుత్రుడు, భీష్మ పితామహుడు, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో నిశ్శబ్దాన్ని చీల్చుకొని ప్రణామాలు విశ్వపితామహ అంటూ ఒక మధురమైనటువంటి స్వరం వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే భీష్మ పితామహుని మనసులో ఏదో తెలియనటువంటి సంతోషం కలుగుతుంది. మరి ఆ గొంతు ఎవరిదనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తిది. అది విన్నటువంటి భీష్ముడు, కృష్ణ, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, పితామహ, ఏం చెప్పమంటారు? మిమ్మల్ని ఈ స్థితిలో చూసి నేను ఎలా ఉన్నారు అని కూడా అడగలేకపోతున్నాను అని అనగా, అప్పుడు భీష్ముడు కాసేపు మౌనాన్ని వహించి కొద్దిసేపటి తర్వాత, కృష్ణ, ధర్మరాజు ఎలా ఉన్నాడు? అతన్ని నువ్వే చూసుకోవాలి. ఎందుకంటే ధర్మరాజుకు నువ్వంటే చాలా ఇష్టం అని కాసేపు మౌనంగా ఉండి, కృష్ణ, నేను నీ నుండి కొన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇదిగో నీవే సమయానికి వచ్చావు. నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు నాలో ఉన్న కొన్ని సందేహాలను నేను తీర్చుకోవాలి అనుకుంటున్నాను. అడగండి పితామహ, మీరు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనగా, కృష్ణ, నువ్వు సాక్షాత్తు ఈశ్వరుడివే కదా. చూడండి పితామహ, నేను ఈశ్వరుని కాను, నేను మీవాడిని. ఆ మాటలు విన్నటువంటి భీష్ముడు అంత బాధలో కూడా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, కృష్ణ, అందరిలాగే నేను కూడా మంచో చెడో ఏదో కొన్ని కర్మలను ఆచరించే ఉంటాను కదా. దాని ఫలితాన్ని ఈరోజు నేను ఇలా అనుభవిస్తున్నాను. చూడు కృష్ణ, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ నీ మాయలన్నీ కూడా నాకు తెలుసు కృష్ణ అని అంటాడు. నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పగలవా అని అనగా, అప్పుడు శ్రీకృష్ణుడు, అడగండి పితామహ అని అంటాడు. కృష్ణ, ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందంతా ధర్మమేనా? ఈ యుద్ధం ధర్మంగానే జరిగిందంటావా? అప్పుడు శ్రీకృష్ణుడు, ఎవరి వైపు నుండి పితామహ? పాండవుల వైపా లేక కౌరవుల వైపా? కృష్ణ, దుష్టులైనటువంటి కౌరవుల గురించి చర్చించడం ఇక్కడ అనవసరం. నేను అడుగుతుంది, పాండవుల వైపు నుండి ధర్మబద్ధమైనటువంటి యుద్ధమే జరిగిందా? పాండవులు ద్రోణాచార్యుని చంపడం, దుర్యోధనునిపై తలపై కొట్టి హతమార్చడం, అలాగే దుశ్శాసనుని యొక్క వక్షస్థలం చీల్చి చంపడం, 5గురిని మోసం చేసి చంపడం, కర్ణుడు నిస్సహాయతతో ఉన్నప్పుడు బాణాలు వేసి చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందంటావా కృష్ణ? మీరడిగినటువంటి ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను పితామహ? మీ ప్రశ్నకు సమాధానం కేవలం పాండవులు మాత్రమే చెప్పగలరు. ఈ యుద్ధంలో నేను ఏమీ చేయలేదు కదా. చూడండి, అయినప్పటికీ నేను మీకు సమాధానం చెప్తాను, వినండి. కృష్ణ, ఇకనైనా బయటపడు. ఈ యుద్ధాన్ని అంతా కూడా అర్జునుడు, భీముడు గెలిపించారు అని అనుకుంటున్నారు. ఇదంతా కూడా వారి వల్ల కాదు, నీ వల్లే సాధ్యమైందని నాకు బాగా తెలుసు. చూడు కృష్ణ, నీ వల్లనే వారు విజయాన్ని సాధించారు. పాండవులు కేవలం నిమిత్త మాత్రులు మాత్రమే, మొత్తం చేసింది నీవే కదా కృష్ణ. కాబట్టి నీవే నాకు సమాధానం చెప్పాలి. నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను కృష్ణ. అయితే చెబుతాను, వినండి పితామహ. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదంతా ధర్మంగానే జరిగింది. అధర్మంగా ఏ ఒక్కటి జరగలేదు. ఎవరికి ఎలా జరగాలో అలాగే జరిగింది. కృష్ణ, నువ్వు చెబుతున్నదంతా కూడా ధర్మమని, సాక్షాత్తు నీవు రాముడి రూపమే అని నేను నిన్ను భావిస్తున్నాను. నిజంగా చెప్పు, ఇదంతా ధర్మమని అంటున్నావా? చూడు పితామహ, కేవలం ఇతిహాసాల నుండి నేర్చుకోవడం మాత్రమే జరుగుతుంది, కానీ నిర్ణయాన్ని మాత్రం వర్తమానానికి తగ్గట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి యుగంలోనూ వారికి తగ్గట్టుగా నాయకుడిని ఎన్నుకోవాల్సి వస్తుంది. రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు, నాకు ద్వాపర యుగం వచ్చింది. మా ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉండదు పితామహ. కృష్ణ, నాకు కాస్త అర్థమయ్యేలా వివరించు. రాముడు ఉన్న యుగానికి కృష్ణుడు ఉన్న యుగానికి చాలా తేడా ఉంది పితామహ. రాముడు ఉన్న కాలంలో అంటే ఎంతో మంచి సేవకులు ఉండేవారు.
అతను అంటే రావణాసురు లాంటి రాక్షసుడు ఉన్నప్పటికీ కూడా, అతను రాక్షసుడే అయినప్పటికీ కూడా అతని దగ్గర విభీషణుడు, కుంభకర్ణుడు లాంటి సత్పురుషులు ఉండేవారు. చెడ్డవాళ్ళైనటువంటి రాక్షసులు ఉన్నప్పటికీ కూడా ఆ రాక్షసులు ధర్మాన్ని కాపాడేవారు. అందుకే ఆ యుగంలో రాముడు తన ధర్మాన్ని తప్పకుండా చక్కగా ఉండగలిగాడు. ఇక నా యుగంలో కంసుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, జయద్రథ వంటి పాపులు ఎంతోమంది ఉన్నారు. వారు ధర్మాన్ని లెక్క చేయకుండా ఎన్నో పాపాలు చేశారు. పాపం యొక్క అంతం తప్పకుండా జరిగి తీరుతుంది. చూడండి పితామహ, దానిని ఎవరూ కూడా తప్పించలేరు. అది ఏ రూపంలోనైనా అంతమై తీరుతుంది. కృష్ణ, నువ్వు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ముందు ముందు తరాల వారు నిన్ను ఆదర్శంగా తీసుకొని అనుసరించరా? అలా అనుసరిస్తే తప్పు కాదా కృష్ణ? అలా భవిష్యత్ తరాల వారు కూడా అనుసరిస్తే అది ధర్మమే అవుతుందా కృష్ణ? భవిష్యత్ అంతా కూడా అంధకారంగా ఉండదా? చూడండి పితామహ, ఆ సమయంలో పాపులను తగ్గించడానికి ఇంకా కఠినంగా ఉండాలి. చూడండి పితామహ, దుష్టులు అనేక శక్తులు ధర్మాన్ని నాశనం చేయడానికి వస్తూనే ఉంటారు. పాప పుణ్యాల విచక్షణను మర్చిపోతారు. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడం ఏ యుగంలోనైనా మనకు చాలా ముఖ్యం. అదే ముందు తరాలు కూడా నేర్చుకోవాల్సింది పితామహ. కృష్ణ, ఏమిటి మీరంటుంది? ధర్మం నాశనం అయిపోతుందా? ధర్మం నాశనం అయిపోతుంటే దానిని మనుషులు రక్షించరా? పితామహ, అంతా పరమేశ్వరుడిపై భారం వేసి కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది. ఈశ్వరుడు తానే స్వయంగా ఏమీ చేయడు, అంతా మనుషులే చెయ్యాలి. చూడండి పితామహ, మీరు నన్ను ఈశ్వరుడు అని అన్నారు కదా, నేనేమైనా చేశానా? యుద్ధంలో ఎవరినైనా చంపానా? లేదు కదా పితామహ. అంతా పాండవులే చేయాల్సి వచ్చింది కదా. అదే ఈ యొక్క ప్రకృతి యొక్క ధర్మం. నేను ఇదే విషయాన్ని అర్జునుడికి యుద్ధం మొదటి రోజే చెప్పాను. ఇదే పరమ సత్యం పితామహ. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలన్నీ వినగానే భీష్ముడి మదిలో ఉన్నటువంటి సందేహాలన్నీ తొలగిపోతాయి. అలా భీష్ముడి కళ్ళు క్రమంగా మూతపడుతూ ఉంటాయి. కృష్ణ, నాకిది ఈ భూమి మీద చివరి రాత్రి. నేను వెళ్ళిపోవాలి. నా మీద కృప చూపించు తండ్రి అంటాడు. అప్పుడు కృష్ణుడు చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ క్రమంగా అక్కడ భయంకరమైనటువంటి శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. మరి భీష్ముడి యొక్క చివరి ప్రశ్నలు, కృష్ణుడి యొక్క సమాధానములు తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ను ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ధన్యవాదములు.